వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వ వీపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలాగే చూద్దాం. మిమ్మల్ని అడుగుతా ఉన్న ప్రశ్న, వచ్చిన యూరియాను తప్పనిసరిగా కంప్యూటీకరణ చేసిన తర్వాతనే ఆధార్ కార్డుకు అనుసంధానం చేసిన తర్వాతనే ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటే, ఒక బస్తా 2 బస్తాలు ఇచ్చేటప్పుడు రైతుకు 2 నుంచి 3 నిమిషాలు టైం తీసుకుంటున్న సందర్భంలో ఇంత పిచ్చి ప్రేలాపనలు, ఇంత అమలు అంటే ఏమాత్రం కూడా బట్టగాల్చి మీద తెలంగాణలో ఉంది సామెత, బట్టగాల్చి మీద వేయడం అనేది. ఈరోజు ఎక్కడ జరగని విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి కోసం వచ్చినట్టుగా రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ కూడా ఈరోజు యూరియాకు సంబంధించినటువంటి అంశంలో కూడా విషం కక్కడాన్ని మీరు తీవ్రంగా తప్పడుతున్నాం. అదే మాటలు ఎందుకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పైన మీరు మాట్లాడతలేరు, ఎందుకు బీజేపీ పైన మీరు నోరు మెదుపుతలేని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎందుకు నరేంద్ర మోడీ గారిని మా తెలంగాణ రాష్ట్ర రైతులకు ఇచ్చే మేము అడిగినాం 11 లక్షల పైచీలకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ ఎరువులు కావాలని, మీరు అలాట్ చేసింది 9,80,000 యూరియా మెట్రిక్ టన్నులు అయితే ఎందుకు సకాలంలో ప్రతి నెల యూరియాను మాకు ఇస్తలేమని చెప్పని ప్రభుత్వం అడుగుతున్న పక్షంలో ప్రతిపక్షంలో ఉన్న మీరు మీ కేసీఆర్ గారు ఎందుకు రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని నిలుస్తలేరు అడుగుతున్నారు. ఎందుకు నోరు నిలుస్తలేరని చెప్పండి. ఎందుకంత భయం మోదీ గారంటే మీకు, ఎందుకంత భయం బీజేపీ ప్రభుత్వం అని? అంటే మీ అవినీతి అక్రమాల మరకలు బీజేపీతో అంటగాగి బీజేపీతోని మీరు స్నేహం చేస్తూ, ఇంకా రహస్య స్నేహం చేస్తూ మీరు ఈ తెలంగాణకు తీరం ద్రోహం చేసిన చాలక ఇప్పుడు రైతాంగాన్ని కూడా తీరం ద్రోహం చేస్తున్న బీజేపీతో అంటగాడడానికి ఒక్క మాట కూడా బీజేపీ నడకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ విమర్శించడంతోనే మీ యొక్క ఆలోచన ధోరణి, మీ మనసులో ఏదైతే విషం కక్కేటువంటి ధోరణి తేటతల్లమైందన్నమాట. ఈ సందర్భంగా తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి కూడా, ఫీజు రియంబర్స్మెంట్ గురించి కూడా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు. ఈ పాపం మీ తండ్రి కేసీఆర్ గారిది కాదా అని అంటున్నా. ఇంచుమించు 4 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేది మీ ప్రభుత్వం, మీ నాయకుడు, మీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు కాదంటున్నా. ఇంచుమించు 6,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించినటువంటి బకాయిలు పెట్టిపోయినటువంటి మీరా ఈరోజు ఫీజుల గురించి మాట్లాడదని, విద్యా విధానంలో ఈరోజు సమూలమైన మార్పు తీసుకురావడం కోసం మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఈ సమంతాన్ని మీరు చేసినారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 9.5 సంవత్సరాలు అసలు ఏ పథకానికి ఒక పాలసీ లేదు, ఏ పథకానికి ఒక పాలసీ లేదు. కేవలం ఒకటి కాళేశ్వరం కమిషన్, ఈరోజు మిషన్ భగీరథ పేరిట కమిషన్, మిషన్ కాకతీయ చెరువుల పేరిట కమిషన్, బర్లు గొర్రెలు చేపల కమిషన్, కరెంటు కొనుగోళ్ల కమిషన్, ఈ కార్ రేసులో కమిషన్, ఈ విధంగా మీరు కేవలం అక్రమ సంపాదన కోసం చేసే ప్రయత్నం తప్ప ఏ దానికైనా ఒక్కదానికైనా ఈరోజు పథకాలు అమలు చేసే క్రమంలో 9.5 సంవత్సరాలు తెలంగాణ ఆనాడు ఆంధ్రులతోని మన తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ 10 సంవత్సరాల పరిపాలనలో ఏ శాఖకు ఆ శాఖకు ఖచ్చితత్వమైనటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక పాలసీని మీరు తీసుకురాగలిగిరని అడుగుతా ఉన్నాం. ఫామ్ హౌస్ లో పరిపాలన చేస్తూ తెలంగాణ ప్రజల కష్టాలన్నింటి కూడా గాలికి వదిలేసి ఆ 9.5 సంవత్సరాలు తెలంగాణ వెనుకబడిపోవడానికి కారకులైనటువంటి మీరా ఈరోజు మా గురించి మాట్లాడదన్న మాట సందర్భంగా, ఆనాడు 2014లో ఇంచుమించు 78,000 కోట్లు, బహుశా 1,000 కోట్లు అటు ఇటు అప్పుతో సంవత్సరానికి 6,000 వడ్డీ అసలు కట్టుకోమన్న పరిస్థితి నుంచి మీ హయాంలో తెలంగాణ నినాదంతో అధికారంలోకి వచ్చి డబుల్ బెడ్రూమ్ సంక్షేమ పేటలు రెండోసారి అధికారంలోకి వచ్చి ఈరోజు తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినప్పుడు 8 లక్షల కోట్ల అప్పులు తీసుకుపోయిన మీరా రాష్ట్రాన్ని ధ్వంసం చేసి యుద్ధం చేసి ఆర్థికంగా దివాళా తీపించినటువంటి ఈ రాష్ట్రం పైన ఇప్పుడు మళ్ళా కపట ప్రేమను ఏదైతే విషయం కాకే విధంగా మాట్లాడుతున్నారో ప్రజలు నమ్మననుకుంటున్నారని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు నెలకు 6,000 వడ్డీ అసలు కడుతున్నాం మీ పాప పరిపాలన వల్ల, మీ దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈరోజు ఈ రాష్ట్రంలో యువత ఎంత ఇబ్బంది పడుతుందో ఈరోజు ఒకసారి ఆలోచన చేయకుండా ప్రతిరోజు రాజకీయాలు మాట్లాడారు. ఈరోజు మీ విధానం వల్ల తెలంగాణ వెనికిపోయిందన్న మాట. అందుకే ప్రజలు ఈరోజు హైదరాబాద్ జరిగిన కంటోన్మెంట్ లో మీకు తగిన రీతిలో బుద్ధి చెప్పి అధికార పార్టీకి మద్దతు ఇచ్చి
అధికార పార్టీ అభ్యర్థి గణేష్ గారి శాసనసభ్యులు గెలిపించారు. ఇక్కడ కూడా జూబ్లీహిల్స్ లో జరిగే బై పోల్లో కూడా మీకు తప్పనిసరిగా ప్రజలు తగిన రీతులు బుద్ధి చెప్తారు. మీ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మెచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మేధతులు గెలిపిస్తారని చెప్పిన మాట సందర్భంగా నేను తెలియజేస్తూ రాబో రోజుల్లో కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ పదే 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 ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలను ఈరోజు తప్పు పట్టే విధంగా ప్రజలను మభ్యపెట్టే విధంగా ఏదైతే మాట్లాడుతున్నారో వాటిని మానుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా కేటీఆర్ కు జూబ్లీస్ బైపోల్ భయం పట్టుకున్నదని చెప్పిన భావన ప్రజలలో కలుగుతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కంటోన్మెంట్ పోయినాం, రేపు జూబ్లీస్ కూడా పోతే నా పరిస్థితి ఏంది, అంతర్గతంగా బీఆర్ఎస్ లో నేనేం సమాజం చెప్పుకోవాలని చెప్పినటువంటి దానితోనే ఆ ఫ్రస్ట్రేషన్ లోనే ఇది మాట్లాడుతున్నట్టుగానే ఉంది తప్ప మరొకటి కాదన్నమాట సందర్భంగా మేము తెలియజేస్తూ కేటీఆర్ గారి వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ఇప్పుడు కంటోన్మెంట్ లో హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది ఉంది, స్థానం లేదంటే కంటోన్మెంట్ గెలిచినాం. నేను ఒకటే చెప్పదలుచుకుంటే ఉప ఎన్నిక రెఫరెండం కింద ఉప ఎన్నికను మనం చూడడానికి ఎప్పుడు కూడా వీలు కాదు. కానీ ఏ ప్రభుత్వాల అధికారం ఉంటే ఆ ప్రభుత్వాలకు అనుగుణంగా రిజల్ట్స్ వస్తున్నటువంటి తరుణం మనకు కనిపిస్తుంది. అందులో భాగంగా జూబ్లీ లిస్టులో ఉన్నటువంటి పేదల కండగా అన్ని వర్గాల ప్రజల కండగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడానికి దోహదపడుతుందని చెప్పిన మాట సందర్భం చెప్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఈ హైదరాబాద్ కు సంబంధించిన ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, వివేక్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రజలతో అనుసంధానమై, ఎందుకంటే అక్కడ ప్రజాప్రతినిధి ఉన్నటువంటి సందర్భంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని చెప్పని అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆ పల్సును బట్టి తప్పనిసరిగా ప్రజల నాటిని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారని చెప్పినటువంటి మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తాము ఓపిక పట్టండి అంటే కూడా చేయకుండా సమ్మె పోతున్నాయి. లేదా వారితోని ప్రభుత్వం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నది, వాస్తవ పరిస్థితి చెప్పే ప్రయత్నం చేస్తున్నది. ఈ ప్రభుత్వం వచ్చి 20 మాసాలు అవుతుంది. విద్యా విధానంలో మార్పు తీసుకుని వచ్చి పేద విద్యార్థులకు టెక్నాలజీని మరింత పెంపొందించి విద్యా బుద్ధులు నేర్పించే క్రమంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి కూడా వారికి చెప్పడం జరుగుతూ ఉంది. వారు సమ్మెకు పోకుండా ఉండాలనేదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ప్రభుత్వం తప్పనిసరిగా వారితో మాట్లాడుతుంది. తప్పనిసరి వారికి కూడా ఫీజు రీయింబర్స్మెంట్